పరంపరే సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. హైదరాబాద్ నగరం మరోసారి నెత్తురోడింది. నిత్యం రద్దీగా ఉండే కుకట్పల్లి జాతీయ రహదారిపైన మృత్యుఘోష వినిపించింది. కాలేజీ బస్సు రూపంలో వచ్చిన మృత్యువు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మహిళ ప్రాణాన్ని కబలించింది. కళ్ళ ముందే జరిగిన ఈ దారుణ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బుధవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదం ట్రాఫిక్ వ్యవస్థను స్తంభింపజేయడమే కాకుండా రోడ్డు భద్రతపై మరొకసారి ప్రశ్నలను లేవనెత్తింది. ఈరోజు ఉదయం మహిళ తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కాలేజీ బస్సు అదుపు తప్పి ఆమెను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి మహిళ కింద పడిపోగా బస్సు ఆమెపై నుంచి దూసుకువెళ్ళింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాద తీవ్రతకు అక్కడి దృశ్యాలు అత్యంత భయంకరంగా మారాయి. రక్తమోడుతూ పడి ఉన్న మృతదేహాన్ని చూసి స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. ఆ బస్సు డ్రైవర్ వ్యవహార శైలిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇక సమాచారం అందినటువంటి వెంటనే కుకట్పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తము సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు మృతురాలి వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. ఆ మహిళ ఎవరు, ఎక్కడికి వెళుతున్నారు అనే విషయాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే డ్రైవర్ అధిక వేగం లేదా నిర్లక్ష్యంగా వాహనం నడపడమే ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. రహదారిపైన వాహనాల రద్దీని అంచనా వేయకుండా వేగంగా బస్సును నడపడం వల్లనే ఈ విపత్తు సంభవించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలంలో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి తీవ్రంగా శ్రమించారు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో హైవే అంతా కూడా స్తంభించిపోయింది. పోలీసులు ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఘటన జరిగినటువంటి ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బస్సు డ్రైవర్ పత్రాలు, బస్సు కండిషన్, ప్రమాద సమయంలో డ్రైవర్ వేగం ఎంత ఉందనేటువంటి విషయాలను సాంకేతిక నిపుణుల సహాయంతో విశ్లేషిస్తున్నారు. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. నిర్లక్ష్యం నిరూపితమైతే డ్రైవర్ను కఠినంగా శిక్షిస్తామంటూ కూడా తెలిపారు. పట్టణాలలో ఇలాంటి ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. వాహనదారులు, బస్సు డ్రైవర్లు బాధ్యతాయుతంగా వాహనాలను నడపడం వల్ల ఇలా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఖచ్చితంగా వారందరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలంటూ అధికారులు ఇప్పుడు హెచ్చరిస్తున్నారు. మృతురాలి కుటుంబానికి అందాల్సినటువంటి న్యాయం కోసం విచారణను వేగవంతం చేశారు. త్వరలోనే పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామంటూ పోలీసు అధికారులు ఇప్పుడు అక్కడ స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా కుకట్పల్లిలో ఈరోజు ఉదయం చోటు చేసుకున్నటువంటి ఘోర ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. వరుసగా జరుగుతున్నటువంటి, అంటే కుకట్పల్లిలోనే అంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. స్కూటీ మీద వెళ్తున్నటువంటి క్రమంలోనే వెనక నుంచి పెద్ద వెహికల్స్ వచ్చి ఢీకొన్నటువంటి ఘటనలు కూడా అనేక సందర్భాలలో ఆ ప్రాంతంలోనే చోటు చేసుకున్నాయి. మరలా అక్కడ ఇలాంటి దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అయితే దర్యాప్తును కొనసాగిస్తున్నారు.